పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మా ప్రియపరలో ఇప్పటి వరకు తండ్రి మీ దాసుల ద్వారా తండ్రి రానున్న దినాల్లో తండ్రి ఇంకా అందించడానికి మీరు మీ దాసులమైనటువంటి తండ్రి తండ్రి సంఘాన్ని బలపరచడానికి తండ్రి కుటుంబాలను బలపరచడానికి లోకంలో నుండి తండ్రి సంఘంలో వచ్చిన సంఘంలో నుండి తండ్రి లోకంలో కొన్ని మాటలు తండ్రి మీరు ధ్యానించుకుంటున్నారు మీ ఆత్మ సహాయాన్ని తండ్రి జ్ఞాపకం మీ దాసులైనటువంటి తండ్రి మీ పిల్లలతో తండ్రి మీరే శ్రేష్టమైన సంగతి మాట్లాడారు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ మరొకసారి శుక్రవారం నాడు స్త్రీల గురించిన విషయాలు మనము ఒక గ్రంథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఋతు గ్రంథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. చదువుతున్నారా? ఋతు గ్రంథం చదువుతున్నారు కదా. చదువుతూ మళ్ళీ ఏంటంటే మీకు మరిన్ని విషయాలు మీకు అర్థం అవడానికి అవకాశం కనుక దయతో ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ రాసుకుంటే ప్రతి చిన్న వారంలో మనం ఆలోచించుకున్నది మోయాబీ గురించిన వారి యొక్క ప్రారంభాన్ని ఆలోచించుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఎన్ని తరాల వరకు కూడా చేరనివ్వద్దన్నాడు. ఎన్ని తరాలమ్మా? 10 తరాలు చేరనివ్వద్దన్నాడు. ఎవరిలోనికి? ఇశ్రాయేలులోనికి ఎన్ని తరాల వరకు చేరనివ్వద్దన్నాడు? 10 తరాలు. గతంలో కూడా మీకు ఒకటి గుర్తు చేశాను, ఏంటంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు వివాహం చేసుకునేటప్పుడు చూసుకోవాలి అన్నారు. ఎందుకు అన్నారు అంటే వివాహం అన్నది వృద్ధాప్యం వచ్చేంత వరకు ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఫస్ట్లో చూసినట్టుగా ఫ్యూచర్ ఉండదు, అందరికీ ఒకలా ఉండవు జీవితాలు. నిజంగా వివాహం అన్నది ఎంత ప్రాముఖ్యమైంది అంటే నీ లైఫ్లో తీసుకునే ఒక గొప్ప నిర్ణయం అది. లైఫ్లో ఎందుకంటే ఎంజాయ్మెంట్ అన్నది ఎంతకాలం ఉండాలి? భార్యాభర్తల మధ్య ఎంజాయ్మెంట్ అన్నది ఎంతకాలం ఉండాలి? వృద్ధాప్యం వరకు కూడా ఉండాలి. కొంతమంది ఎక్కడి వరకు చూస్తారు అని అంటే 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఎండింగ్, లేదా 2 సంవత్సరాలకు ఏమైపోతుంది, వివాహ బంధాలు ఏమైపోతున్నాయి. ఫస్ట్లో బాగా చెప్తాడు, నువ్వు లేకపోతే నేను లేను, సినిమా డైలాగ్, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం. ఇంకా గతంలో చూసేవారు, నువ్వంటే నాకు ఇష్టం, అంటే తెలియట్లేదు, చాలా ఉంటాయి. తర్వాత నువ్వు ఉంటే నాకు కష్టం, తర్వాత టైటిల్ అది. నువ్వు వచ్చాకనే దరిద్రం వచ్చేది, నెక్స్ట్ టైటిల్ అది. ఫస్ట్ టైటిల్స్ వేరేగా ఉంటాయి, తర్వాత టైటిల్స్ ఏమైపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే దేవుడు ఎందుకు చేరనివ్వద్దు అన్నాడనంటే వారు వైవాహిక బంధాలు క్రమంగా లేవు. ఎవరివే? మోయాబీలు ప్రారంభ చరిత్ర ఎలాగుంది తెలుసు కదా. లోతు ద్వారా జరిగిన పరిస్థితులు మనకు తెలుసు. ఆ తరంలో నుండి వచ్చారు. ఇంకోటి ఏంటంటే మోయాబీలు ఎవరి నాశనాన్ని కోరుకుంటున్నారు? బిలాము సందర్భం కూడా మనం ధ్యానించుకుంటాం. ఇప్పుడు నాశనాన్ని కోరే జాతి ఏ జాతి? మోయాబీ జాతి. అందుకని దేవుడు ఏమన్నాడంటే వారిని ఎన్నవ తరాల వరకు కూడా చేరనివ్వద్దన్నాడు. ఎందుకనంటే వివాహము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకునే నిర్ణయం ఇక్కడ చెప్పటం వరకే, ఇక్కడ మేము చెప్పటం వరకే దయచేసి దృష్టిలో పెట్టుకోండి.
అర్థమవుతుందా? దయచేసి దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మేము చెప్పడం వరకే. మీరు తీసుకున్న నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయం చేస్తాయి. మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. ఈరోజు చాలా మంది చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఈరోజు కూలి పనులు చేసుకుంటా సామాన్యమైన ప్రజల్లా జీవించే స్థితిలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటి? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒక గొప్ప స్థితిలో మనం నిలబెట్టాయి. ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు అష్ట కష్టాలు అనుభవిస్తున్నాము అని అంటే మనం తీసుకున్న నిర్ణయాలు, చదువుకునే టైంలో తీసుకున్న నిర్ణయాలు, కాలేజీకి వెళ్ళినప్పుడు తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్ణయం చేస్తాయి. అందుకనే దేవుడు ఇశ్రాయేలీలు భవిష్యత్తులో బాగుండాలి అని అంటే ఎవరు చేరకూడదు? ఇశ్రాయేలీలు భవిష్యత్తులో బాగుండాలంటే ఎవరితో చేరకూడదు? ఈ రోజు నీ భవిష్యత్తు బాగుండాలంటే చెప్తున్నాను, లోకస్తులతో కలిసేవా భవిష్యత్తులో నీ భవిష్యత్తు ఏముండదు. అది తిరిగేవారు కావచ్చు, త్రాగేవారు కావచ్చు, జోతగాళ్ళు కావచ్చు, వేశ్యా సాంగులు కావచ్చు. నువ్వు ఎవరితో అయితే తిరుగుతున్నావో వారి యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. మన మీద పడితే మన భవిష్యత్తును మనం ఏం చేసుకుంటాం? నాశనము మన చేతులారా మనం నాశనం చేసుకుంటాం. అందుకని నీ భవిష్యత్తు బాగుండాలంటే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నువ్వు ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు నిలబడాలి అని అంటే నువ్వెవరితో చేరకూడదు. ఎందుకంటే దేవుని అందలి భయభక్తులు ఏం చేస్తాయనంటే మనల్ని ఒక క్రమంలో ఉంచుతాయి. కనుక దయచేసి చాలా జాగ్రత్తగా ఉనండి. మాకు నచ్చినట్టుగా ఉంటామనంటే చేసేదేమీ లేదు. ఎవరినే కాలరెట్టుకుని మనం ఏమి కూడా ఎందుకు ఎలా బతుకుతున్నాం అని అనలేం. దయచేసి మీరు ఆలోచించండి, విజ్ఞత కలిగి ఆలోచించండి. మనకి దేవుడు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం బాగుండాలని అందరికీ ఉంటది, కానీ మనం తీసుకునే నిర్ణయాలే మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి? పతనం అయిపోవడానికైనా లేకపోతే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికైనా మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుని ఆధారం కలగజేస్తాయి. అందుకని దేవుడు ఏమని మాట్లాడాడంటే, మోయాబీయులతో మీరేం చేయొద్దన్నాడు? సహవాసం చేయొద్దన్నాడు. ఇశ్రాయేలు సమాజంలోనికి ఏం చేయొద్దన్నాడు? ఎందుకంటే వాళ్ళ యొక్క తత్వం ఎలాంటిది అంటే వరసలు లేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. మనం నిన్నటి వారం ఆలోచించాం. వారి యొక్క కుమార్తెలను ఏం చేశారు? వారు ఇశ్రాయేలీలు తప్పు చేయడానికి ఏం చేశారు? వాళ్ళు సాధనంగా వాడుకున్నారు. ఏమిటి? చరిత్రలో ఎవడైనా ఇలాంటి పనులు చేస్తాడా? ఎవడైనా చేస్తాడంటారా? కూతుర్లను ఎరవేస్తాడంటారా? ఇశ్రాయేలీలు పతనమైపోవడానికి అందులో కూతుర్లు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, అక్కలు కావచ్చు, ఇశ్రాయేలీలు పతనం కోసం ఆ బాలాకు, ఆ బిలాము ఏకమై ఏం చేశారు చెప్పండి? మోయాబు స్త్రీలతో ఏం చేయించారు? వ్యభిచారము చేయించారు. ఎప్పుడైతే దేవుడికి కోపం వచ్చిందో, కోపం వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు అనేక మంది రాలిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే పెద్దలు ఊరికే అనలేదు, ఇటేడు తరాలు అటేడు తరాలు. జాగ్రత్త, వృద్ధాప్యము వరకు నీ కట్టుకున్న భార్య నీకు తోడుగా ఉండాలి. వృద్ధాప్యము వరకు నువ్వు కట్టుకున్న భర్త నీకు తోడుగా ఉండాలి. నిజంగానండి, మొన్న మధ్యలో ఒక వీడియో చూశాను. నిజంగానండి, ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే ఆ దంపతులు, ఎంత అన్యోన్యంగా ఉన్నారు. నిజంగా ఈ రోజుల్లో మోసం చేసేవారు ఉన్నారు, భర్తలను మోసం చేసే వాళ్ళు ఉన్నారు, భార్యలను మోసం చేసే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆలోచించండి, ఆ వృద్ధ దంపతులు ఎలా ఉన్నారంటేనండి, ఆ వృద్ధురాలు ఆ వృద్ధుడికి ఏం చేస్తుందో తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారో లేదో వీడియో, నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా ఆ వృద్ధుడికి స్నానం చేస్తుంది ఆవిడ, ఆ వృద్ధురాలు. నిజంగా ఎంత ప్రేమో కదా, ఎంత ప్రేమగా చూసుకుంటుంది భర్తని. ఈరోజు ప్రేమ ఎక్కడి వరకు ఉంటుంది? ఫస్ట్ లో మాత్రం గోరుముద్దలు తినిపిస్తారు, తర్వాత గోడకేసి కొడతారు. తప్పు. ప్రేమ ప్రారంభంలో ఎలాగుందో చివరి వరకు కూడా ఫస్ట్ లో ఏవండి, తర్వాత ఎరా చచ్చేవద్ద, తర్వాత
భార్యని బంగారం, తర్వాత బొగ్గు మొక్కతాను. సత్యవంతుడు. జాగ్రత్త. అందుకే మనం తీసుకునే నిర్ణయాలు పైన ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నారో, ఎలా పెంచుతున్నారో, తల్లిదండ్రుల ప్రవర్తన ఎలాగుందో, వారి తల్లిదండ్రులు క్రమంగా పెంచుతున్నారా లేదా, వీడు పోరంబోకొళ్ళ తిరుగుతున్నాడా లేకపోతే బాధ్యత కలిగి ఉంటున్నాడా, ఆ అమ్మాయి తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉంటుందా లేదా, చాలా ఆలోచించుకోవాలి. చాలా 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 ఆలోచించుకోవాలి. ఎందుకంటే వైవాహిక బంధం అన్నది ఎక్కడి వరకు రావాలి? చితి వరకు కూడా తోడుగా ఉంటుంది. జాగ్రత్త. నువ్వు వృద్ధుడైపోయిన తర్వాత కళ్ళు కనబడవు, పళ్ళు ఊడిపోతాయి నువ్వు వృద్ధురాలు అయిపోయిన తర్వాత. కనుక తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్ణయం చేస్తాయి. కనుక దేవుడు ఏం చెప్పాడనంటే, మోయాబీయులతో ఎందుకు చేరద్దన్నాడనంటే, మోయాబీయుల పద్ధతులు బాలేదు. ఇశ్రాయేలీయులకి కట్టడి ఉంది, ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులు బ్రతకాలి. మోయాబీయులకి ధర్మశాస్త్రం ఏముంది? మంచి చెడ్డ చెప్పేవాళ్ళు లేరు. ఎలా బ్రతకాలి అలా బ్రతకాలని చెప్పేవాళ్ళు లేరు. ఈ రోజు కూడా వ్యవస్థ కూడా కరువైపోయారు. ఏం కరువైపోయింది? అమ్మా నాన్నలు కూడా చెప్తున్నారండి, చెప్తున్నారా? అమ్మా నాన్నలు, అమ్మా నాన్నలే తల్లిదండ్రుల దగ్గర పిల్లల దగ్గర ఎలా ఉంటున్నారో వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఇక నువ్వు పిల్లలకి ఏం చెప్తావు? నువ్వే నీ భర్తకు లోబడవు, నువ్వే నీ భార్యను ప్రేమించవు, ఇక పిల్లలకి ఏం చెప్తావు? ఈరోజు సమాజంలో పరిస్థితులు ఏంటంటే, తల్లిదండ్రులు పెర్ఫెక్ట్ గా ఉంటే పిల్లలకు కూడా ఏం చేయొచ్చు, ఒరే ఇలా బతకండి అని చెప్పి. ఆ రోజు మోయాబీయులకి ఏమీ లేదు, ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు, ఒక కట్టడి లేదు. ఎందుకంటే వాళ్ళు కలిగి ఉన్న ఆచారాలు వాళ్ళని తప్పుడు మార్గంలో నడిపిస్తారు. కానీ ఇశ్రాయేలీయులకి ఏముందంటే ధర్మశాస్త్రం ఉంది, కట్టడి ఉంది. జాగ్రత్త. ఇక్కడ చెప్పబడుతున్న సంగతుల్ని అపార్థం చేసుకోకండి. దయతో మీరు గమనించండి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తుని ఏం చేస్తాయి? మీ భవిష్యత్తుని ఏం చేస్తాయి? రేపొద్దున బాధపడిన ప్రయోజనం లేదు. జాగ్రత్త. రేపొద్దున నాకు ఇలా జరిగిందని నువ్వు రొమ్ములు బాదుకున్నా సుఖం లేదు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడతావో, దేవుడి సెలక్షన్ ఎలా ఉంటుందో చెప్పండి. బెస్ట్ సెలక్షన్. జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త. మనము 10 రోజులకి మన సంతోషం ముగించుకోకూడదు. మన బంధాలు ఏదో ఒక 6 నెలలకో సంవత్సరానికో క్లోజ్ అయిపోకూడదు. మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ చెప్పడం మా బాధ్యత. అర్థం చేసుకుని మీరు అలా బ్రతుకుతారో లేదో మీ ఇష్టం అది. కానీ మీరు భవిష్యత్తులో బాగుండాలంటే దేవుడు చెప్తున్నాడు, లోకస్తులతో మనం ఏం చేయకూడదు. ఎవరైతే లోకానుసారంగా బ్రతుకుతున్నారో వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. ఎవరైతే ఆత్మీయంగా ఉంటున్నారో, ఎవరైతే దైవిక పరంగా ఎదరగా వెళ్తున్నారో అలాంటి వారితో మన యొక్క సహవాసం ఉండాలి. అందుకే దేవుడు ఏమి ఇచ్చాడంటే సంఘాన్ని ఒకటి. రెండవ పార్టీగా ఒక విషయాన్ని ఆలోచిద్దాం. ఒకసారి మనం చూద్దాం. మొదటి పార్టీ కొద్దిగా మరలా మీకు వివరించడం జరిగింది. ఎందుకంటే జాగ్రత్త. మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తుని ఏం చేస్తాయి? నిర్ణయం చేస్తాయి. మా ఇష్టం అంటే చేసేదేవులే. జాగ్రత్త. మాకు నచ్చినట్టుగా ఉంటామనంటే మీ ఇష్టం. ఎవరు తీసుకునే నిర్ణయాలే వారి భవిష్యత్తుని ఏం చేస్తాయి? నువ్వు బంగారు భవిష్యత్తు కావాలా, నువ్వు నీ జీవితంలో అభివృద్ధి పదంలోనికి వెళ్ళాలా, నీ భవిష్యత్తులో నువ్వు సంతోషంగా ఉండాలా, దేవుడు చెప్పే మాటల్ని నువ్వు శ్రద్ధగా ఉండు. యవనస్తులు ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు, తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్పాడు, పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు. రెండవదిగా మరీ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. కొద్ది నిమిషాలు చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మీరు ఆలోచించండి. న్యాయాధిపతులు ఏలిన దినములే. చాలా భాగాలు ఉన్నాయి.
నిన్నటి వారం ఒక భాగం అయితే ఇది రెండవ భాగం. చాలా జాగ్రత్తగా వినండి. ఇంకోటి మనందరికీ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏలిన దినముల్లో దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ఇంతకీ కరువులు ఎందుకు వచ్చాయి ఇశ్రాయేలుకి? కరువులు ఎందుకు వచ్చావమ్మా? వారు ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు ఏం చేసేవాడు? కరువులు కలిగించాడు. ఇప్పుడు ఆ కరువు ఎందుకు వచ్చిందనంటే మనిషి చేస్తున్న పొరపాట్ల వల్ల మనిషి ఏం తెచ్చుకుంటున్నాడో? కరువులు తెచ్చుకుంటున్నాడు. ఇబ్బందులు రెండు రకాలుగా వస్తాయి. ఒకటి మన విశ్వాసాన్ని పరీక్షించేదైనా అవ్వచ్చు. యోబు గారికి ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి? విశ్వాసానికి పరీక్ష. కానీ కొంతమందికి కరువు ఎందుకు వస్తుంది? ఇబ్బందులు ఎందుకు వస్తాయి? చేసుకున్న పనులు బట్టి ఏమొస్తా ఉంటాయి? అది ఎందాక చెప్పాను, మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును ఏం చేస్తా ఉంటాయి. ఇశ్రాయేలీలు తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు కరువు దేనికి సూచన అంటే దేవుడు కొట్టే దెబ్బ. కరువు ఎందుకు వచ్చింది? మనిషి తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వాడే ఆయుధాలు ఏంటంటే కరువులు. దేవుడు వాడే ఆయుధాలు ఏంటంటే రోగాలు. దేవుడు వాడే ఆయుధం ఏంటంటే సమస్యలు, ఇబ్బందులు. ఎందుకంటే మనం బెత్తం వాడతాం, దేవుడు ఏం వాడతాడో? దేవుడు కూడా కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు, కొన్ని కష్టం వస్తున్నప్పుడు మనం ఒక విషయం ఆలోచించాలి. ఏంటంటే నేనేదైనా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నానా? తండ్రి ఒక దెబ్బ కొడతాడో, కొట్టినప్పుడు వెంటనే ఏం ఆలోచించుకోవాలి? తండ్రి ఒక మాట అంటాడు, ఎందుకంటాడో? మా నాన్న ఎందుకు అంటున్నాడో అని ఆలోచించు. మా నాన్న ఎందుకు నన్ను కొడుతున్నాడో అని ఆలోచించు. తిట్టాడంటే, కొట్టాడంటే కారణం లేకుండా ఎవరన్నా కొడతారండి? అంత మూర్ఖులు ఎవరున్నారు చెప్పండి? బిడ్డల మీద ప్రేమ. బిడ్డల మీద ఏముంది? ప్రేమ. మనం ఏమనుకుంటాం? ఒక కుర్రోడు అంటాడు, మా అమ్మ రాక్షసి. చిన్న కుర్రోడు పాపం తెలియదు కదా, రాక్షసి మీ అమ్మ. ఇంతకీ ఏమంది వాళ్ళమ్మ? ఏదో పనికి మళ్ళీ పని చేసి ఉంటాడు, 4 బాధింది. 4 బాధేసరికి ఏమైపోయింది? అడిగి రాక్షసి అంట. కుర్రోడు తెలియదు కదా. కానీ ఏం ఆలోచించాలి? వయసు వస్తున్న కొద్ది ఏం ఆలోచించాలి అంటే ఎందుకని మా అమ్మ తిడుతుంది, ఎందుకని మా నాన్న కొడుతున్నాడో, ఎందుకని మా నాన్న తిడుతున్నాడో, నేను సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా అని ఆలోచించాలి. కానీ ఈరోజు అలా ఆలోచిస్తున్నారా? సరి చేసుకునే విధానాలు లోపించేసిన వ్యవస్థలో మనం. ఖచ్చితంగా మానవుడు ఏం చేయాలనంటే ఒక వయసు వచ్చి కొలిది ఆలోచించుకోవాలి, ఎందుకు ఇలా జరుగుతుంది. అలాగే దేవుడు కూడా కరువు, ఇబ్బందులు పెట్టినప్పుడు ఏం ఆలోచించుకోవాలనంటే, ఒకటి నా విశ్వాసానికి పరీక్ష, లేకపోతే నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే ఒకవేళ ఈ ఇబ్బంది వచ్చిందా అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవటం మానేసి మనం ఏం చేస్తామంటే దేవుడి పట్ల అవిశ్వాసం కలిగి ఉంటాం. ఎందుకు దేవుణ్ణి మనం ఏం ఆలోచించుకుంటాం? కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరిని నిందిస్తూ ఉంటాం? ఎవరికి దూరం అయిపోతూ ఉంటాం? దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. యాక్చువల్ గా ఒక కరువు గాని, ఒక సమస్య గాని, ఒక ఇబ్బంది గాని వచ్చినప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే నేను సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా అని అనుకోవటం మానేసి మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడికి దూరం అవటం ప్రారంభిస్తున్నాడు. ఒక దెబ్బ కొట్టినప్పుడు సరి చేసుకోవలసిన మనిషి మరింత ఇరకాటంలోనికి వెళ్ళిపోతున్నాడు. అలా ఇరకాటంలోనికి వెళ్ళిపోయిన కుటుంబం ఎవరనంటే ఎవరో? ఇప్పుడు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఒకటి, వాళ్ళు సరి చేసుకోవాలి. 2, ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సరి చేసుకోవటం లేదు ఏమండి, లేకపోతే దేవునికి ప్రార్థన చేయటం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోటాముళ్ళు సర్దుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఇలా వెళ్ళడానికి కారణం ఏంటమ్మా? చివరి వాళ్ళకి అర్థమవుతుందా? చివరి వాళ్ళకి మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీళ్ళు మోటాముళ్ళు సర్దుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు దేవుడికి ఇష్టం ఉందా లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడు మోయాబు దేశంలో సమృద్ధి ఉంది, మోయాబు దేశం బాగుంది కదా అని ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఒక విషయం ఆలోచించండి.
ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోతుందా, ఊర్లో ఉన్న వీళ్ళ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా? అక్కడ ఊరంతా ఉందా లేదా? నిజంగా ఊరంతా వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళిపోతే అంటే కరువు వచ్చింది, కానీ ఊరు ఖాళీ చేసేంత కరువు కాదు. సమస్య వచ్చింది, ఊరంతా ఖాళీ చేసే సమస్య కాదు. వీళ్ళు వెళ్ళిపోవడానికి కలిగిన కారణం ఏంటంటే విశ్వాసం లోపించటం, అవిశ్వాసం. ఏంటి? అవిశ్వాసం. ఇప్పుడు అవిశ్వాసం వల్ల వచ్చే పరిస్థితులు ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది, చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడమ్మా? విశ్వాసము లేకుండా ఎవరికి ఇష్టుడై ఉండుట అసాధ్యమట. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్ముతున్నామా లేదా? ఇప్పుడు నమ్మితే ఎలా ఉంటాం? ఇప్పుడు నీ కుటుంబంలో సమస్య వచ్చింది, లేదా సంఘంలోనే సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? విశ్వాసం ఉంటే ఏం చేయాలి? ఎవరి మీద మనం ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో, నీకు ఒక సమస్య వచ్చింది, నీకు ఒక ఇబ్బంది వచ్చింది, పైనుండి ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నాడు. నా కష్టాలు తెలుసు, నా కన్నీరు తెలుసు, నా బాధలు తెలుసు, నా యథార్థమైన ప్రవర్తన ఆయనకు తెలుసు. కనుక దేవుడు ఏం చేస్తాడని మనం నమ్మాలి. ఏం చేస్తాడని నమ్మాలి? ఆయన కార్యము చేస్తాడని మనం నమ్మాలి. ఇప్పుడు ఈ కుటుంబానికి కరువు వచ్చింది, కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మాలా వద్దా? ఈ కుటుంబం ఏం చేస్తుంది? అవిశ్వాసం. దేవుడి దగ్గరికి వచ్చేవాడికి ఏముండాలంటే, నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడని నువ్వు నమ్మాలి. ఆయన చేయగలడా లేదా? నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్న వాళ్ళు చేయొద్దండి. సరే, ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి? వదిలేసిపోవాలా, ఉండాలా? ఏం చేయాలి? నాకు మొన్న అనారోగ్యం వచ్చింది, వెళ్ళాను, వెంటనే ఏం చేశాను? వచ్చేసి అక్కడ శాశ్వతంగా ఉండడానికి వెళ్ళిపోయామా, లేకపోతే కొద్ది కాలం వెళ్ళడానికి వెళ్ళామా? వెంటనే ఏం చేసాం? రిటర్న్ అయిపోయాం. అదే ఎందుకు వచ్చిన కర్మ అనుకున్నాం అనుకోండి, ఎలా ఉంటది? కొన్ని పరీక్షలు ఎదురవుతున్నప్పుడు, కొన్ని ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏం చేయాలనంటే, శాశ్వతమైన తీర్మానాలు చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా కరువు వచ్చింది, తాత్కాలికమైన తీర్మానం తేలిపోయారా? శాశ్వతమైన తీర్మానం దగ్గరికి వెళ్ళిపోయారా? ఎన్ని సంవత్సరాలు ఉండిపోయారు చూడండి. మరలా ఇక్కడికి వద్దాం ఒకసారి. ఎన్ని సంవత్సరాలు ఉండిపోయారు చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి, 3వ వచనం చూడండి ఒకసారి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు వార్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత, ఎలీమెలెకు చనిపోయిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నారట? మరి దేవుడిచ్చిన వాగ్దాన దేశం ఏమైపోయింది వీళ్ళకి? దేవుడిచ్చిన వాగ్దాన దేశం ఏమైపోయింది? ఇశ్రాయేలుకి ఏమిచ్చాడు? వాగ్దాన దేశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు ఉండిపోయారట? ఎప్పుడైనా సొంత ఊరికి వెళ్ళాలని ఉంటుందా ఉండదా? ఏమంటే ఒకసారి ఆలోచించండి. అవిశ్వాసం చేసే పని ఏంటో ఒకసారి ఆలోచించి చాలా జాగ్రత్త. దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో ఓపికతో ఎదుర్చు. నీ బిడ్డలకు భవిష్యత్తు గురించా ఓపికతో ఎదుర్చు. నీ భర్త మారాలా? ఓపికతో ఎదుర్చు. నీ భార్య మారాలా? ఓపికతో ఎదుర్చు. నీ కుటుంబ పరిస్థితులు మారాలా? ఓపికతో ఏం చేయాలి? ఆయన దగ్గరకు వచ్చేవాడట ఏం చేయాలట? ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేయువాడని ఏం చేయాలట?
ఏమండి, ఏలియాకి ఎవరు ఆహారం తెచ్చారు? మన దగ్గర కాకులు ఏమన్నా చూసినప్పుడు ఏం చేస్తాయి? ఇప్పుడు కాకులు కనపడట్లేదు కానీ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? రాక్షసేది కాకి. కాకి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు ఆహార పొట్లాలు పట్టుకెళ్ళేవాళ్ళు. పట్టుకెళ్ళినట్టు అది ఏం చేసేది? ఎత్తి మీద పొడిచిపోయేదండి. అది పిల్లల్ని పెట్టి, నిజంగా పిల్లల కాకైతే ఇంకా ప్రమాదం. అది ఏం చేసేది? పొడిసేసి వెళ్ళిపోయేది, ఆ పొట్లాలు పట్టుకుపోయేది. ఏలియా గారికి ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు చెప్పండి? తెచ్చినాయి. ఇప్పుడు ఆ సందర్భాలు, దేవుడు చేసిన కార్యాలు, ఇశ్రాయేలు నడిపించిన కార్యాలు వాళ్ళ హృదయంలో ఉండాలా వద్దా? దేవుడిని నమ్మారండి? ఈరోజు నమ్మకం లేదండి దేవుడి మీద. కష్టం రాగానే, ఇబ్బంది రాగానే దేన్ని విడిచిపెడతారంటే సహవాసాన్ని విడిచిపెడుతున్నారు, సంఘాన్ని విడిచిపెడతారు. అంటే నీకు ఎవరి మీద నమ్మకం లేదు? దేవుని మీద నమ్మకం లేనోడు దేన్ని విడిచిపెడతాడో తెలుసా? సంఘాన్ని విడిచిపెట్టేస్తాడు. దేవుడి మీద నమ్మకం లేనోడు దేన్ని విడిచిపెట్టేస్తాడో తెలుసా? సహవాసాన్ని ఏం చేస్తాడు? అంటే నీకేమి లేదు, నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చేవాడట ఎవరైనా సరే ఆయన ఫలం దయచేస్తాడట. ఆయన ఏం చేస్తాడట? గొప్ప కార్యం చేస్తాడట. ఎవరి జీవితాల్లో? మన జీవితాల్లో ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. కానీ మనకేమి లేదు, ఓపిక లేదు, నిరీక్షణ లేదు. మనం ఏమనుకుంటామంటే సహవాసాన్ని విడిచిపెట్టి నువ్వేదో సాధిద్దాం అనుకుంటావు. వాళ్ళు కూడా అదే అనుకున్నారు. ఏమనుకున్నారు? ఎందుకు వచ్చిన కర్మ, బతుకుంటే ఏం తినచ్చట? బలిసాగు తినచ్చు, బెత్లెహేములో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండద్దు, ఎక్కడ పోదాం? మరి దేవుడు వద్దన్నాడు కదా. దేవుడు అలాగే చెప్తాడు. పాస్టర్ గారికి కూడా పని లేదు. ఆయనకి ఏముంది? ఆయనకి ఏమైనా పని ఉందటి? అలాంటి పనులే చెప్తారు. సంఘం మానద్దంటారు. కడుపు కాలిపోతుంది ఇక్కడ, మాకు రెక్కాడితే గాని డొక్క ఆడుతుంది, తర్వాత డొక్క చిరిగిపోతుందని తెలియదు. జాగ్రత్త. సంఘము గాని సహవాసము గాని విడిచిపెడితే ప్రమాదం ఉందంటే ఉంది ప్రమాదం. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఓపికతో ఉండు, నువ్వు నిరీక్షించు, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడో. ఎంత గొప్పగా జరిగిస్తాడంటే నువ్వు జీవితంలో నువ్వు ఊహించు. ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన నమ్మాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నమ్మట్లేదు. యేసుక్రీస్తు వారి కాలంలో ఆ చేప ఏం తెచ్చింది? షెకెము. అంటే ఆయన ఏదో ఒకలా కార్యం చేస్తాడు. ఇప్పుడు ఏలియా కాలంలో గాని ఎలీషా కాలంలో గాని మీరు గమనించండి, దేవుడు విధవరాలను ఎలా పోషించాడు? నీ దగ్గర ఏముంది అని అడిగాడు ప్రవక్త. ఏముందందే? ఏముంది? గుడ్డెలో కొంచెం ఏముంది? నూనె, పిండి తప్ప ఏమీ లేవన్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు ఏం జరిగించాడు? కార్యం జరిగించాడా లేదా? అంటే ఆయన ఆ కరువు కాలంలో ఎవరిని పోషించాడు? రాజులకి కరువు వచ్చేసింది. ఎవరికే? ఎవరెవరికి కరువు వచ్చేసింది? ధనవంతులకు వచ్చేసింది కరువు, పెద్ద పెద్ద గొప్పోళ్ళకి కరువు వచ్చేసింది. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని దేవుడు అన్యాయం చేస్తాడా? సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయి కానీ నా పిల్లలు ఏం చేయరన్నాడు. ఎంత గొప్ప దేవుడు! మనం నమ్మాలా వద్దా? మనకు తొందర ఎక్కువ, మనకు కంగారు ఎక్కువ. వెంటనే ఏం జరిగిపోవాలి? ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏమంటామంటే వెంటనే తగ్గిపోవాలంటాం. వెంటనే తగ్గిపోవడం చాలా ప్రమాదం తెలుసా? వెంటనే తగ్గిపోయిందంటే మళ్ళీ ఏమొస్తుంది? డాక్టర్ గారు మోతాదు కొద్దిగా పెంచుతాడు. ఒకేసారి నీకు పవర్ ఉన్న ఇచ్చేస్తాడు. ఏమైపోతుంది తెలుసా? వెంటనే జ్వరం తగ్గుతుంది, కానీ మరలా ఏమైపోద్ది? నీ బాడీ స్టామినా కోల్పోతుంది. కనుక మనం తొందరపడటం వల్ల మన శరీరానికి ఏముంది? ఓపికతో నిరీక్షిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడో. కానీ వీళ్ళు నమ్మలేదు. అందుకనే ఇంకో మాట ఉంటుంది, చూద్దాం ఆయన ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక, అదే ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. అదే ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు
నా ఆత్మకేముండదు. ఏమని మాట్లాడుతున్నాడు? నా ఎదుట నీతిమంతుడైన వాడు. నీతిమంతుడు ఎలా బతుకుతాడట? నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? నీతిమంతుడు ఎలా బతుకుతాడు చెప్పండి? విశ్వాసంతో జీవిస్తాడట. నీతిమంతుడు దేంతో బతుకుతాడు? అన్నం తిని బ్రతుకుతాడు, కరెక్టే. మంచినీళ్ళు తాగి బ్రతుకుతాడు, గాలి పీల్చి బ్రతుకుతాడు, అందరూ బ్రతుకుతారు. కానీ నీతిమంతుడు ఎలా బతుకుతాడట? విశ్వాసం. విశ్వాసం ఏం చేస్తుందనంటే స్థిరత్వాన్ని కలిగి చేస్తుంది. ఊరంతా బాగా ఉంది, కరువు వచ్చిన వీళ్ళకి అవిశ్వాసంతో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుడు వెళ్ళొద్దన్నాడా వద్దన్నాడా? ఇప్పుడు లోకంలోని బతకమంటున్నాడా దేవుడు? ఆత్మీయులతో బతకమంటున్నాడా? సహవాసంలో ఉండమంటున్నాడా? సంఘంలో ఉండమంటున్నాడా? బయట లోకంలో బతకమంటున్నాడా? తిరిగే వాళ్ళు ఉన్నారు, త్రాగే వాళ్ళు ఉన్నారు, చోదగాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, వేశ్యా సాంగులు ఉన్నారు. అలాంటి వాళ్ళతో దేవుడు ఏమద్దన్నాడు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేద్దన్నాడు? కలవద్దు, కలవద్దు అన్నాడు. కానీ ఈరోజు సంఘం ఎవరు తెల్లు కలుస్తుంది? ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతేనంటే దేవుడు చాలా బాధపడతాడు, చాలా బాధపడతాడు. మీకు బాగా అర్థం కావడం చెప్తాను. ఎదిగిన కొడుకు చనిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? చేతికి అందొచ్చిన కొడుకు లేదా చేతికి అందొచ్చిన కుమార్తె ఒకవేళ మరణిస్తే ఎంత ఫీల్ అయిపోద్ది? తల్లి గాని తండ్రి గాని ఏ పని చెప్పినా చేసేవారమ్మా. ఏం చెప్పినా సరే వాడు ఉంటే నాకు ధైర్యం అమ్మా, నా కుమార్తె ఉంటే నాకు ధైర్యం అమ్మా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేదా? నాకు ఆరోగ్యం బాగోపోతే నా కొడుకే తీసుకెళ్తాడండి, నాకు ఆరోగ్యం బాగోపోతే నా కూతురే నాకు దగ్గరుండి చూసుకుంటదండి, నా ఇల్లంతా శుభ్రం చేస్తుందనండి. అమ్మా నువ్వు నీరసంగా ఉన్నావు కదా పని చేయొద్దమ్మా అంటదండి. ఈరోజు పని చేయమంటే సెల్ ఫోన్ దగ్గర కూర్చుని రోగాలు వచ్చేస్తాయి, అటాక్స్ వచ్చేస్తాయి. జాగ్రత్త. ఎక్కువగా నువ్వు మాట్లాడితే చెప్తాను, భవిష్యత్తులో పిల్లలు కూడా పుట్టరు. ఎక్కువగా మాట్లాడేవనుకో ఆ ప్రభావం, దాని యొక్క రేడియేషన్, జాగ్రత్త, దానివల్ల చాలా చాలా నష్టాలు ఉన్నాయి. ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి. ఈరోజు కుటుంబంలో ఏ పని చేయాలో మర్చిపో. కుటుంబంలో అమ్మ కష్టపడుతుందా, గిన్నెలు తోముందా, మా శుభ్రం చేద్దామా, ఇవన్నీ అనవసరం లేదు. భార్య కష్టపడుతుంది, పాప అది ఒక్కతే ఏదో పని చేసుకుంటుంది, పోనీ ఏమన్నా సాయం చేద్దామా, ఇవి ఉంటుంది. పోనీ భర్త వెళ్ళి కష్టపడి వస్తున్నాడు, ఇంట్లో ఏమన్నా చక్క పెట్టాలా, పిల్లలకి ఏమన్నా బైబిల్ చదివించాలి, ఏమీ లేవు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఈరోజు ఏం చేస్తున్నారు? బాధ్యత లేని జీవితాలు అయిపోయింది. ఒక బాధ్యత కలిగిన కుమారుడు, ఒక బాధ్యత కలిగిన కుమార్తె ఒకవేళ కుటుంబంలో అసలు బాధ్యత లేని వాళ్ళు లేకపోతేనే బాధ. బాధ్యత కలిగిన వాళ్ళు మరణిస్తే ఎంత బాధపడతారో జాగ్రత్త. సంఘంలోనికి వచ్చిన తర్వాత, నువ్వు రక్షణ తీసుకున్న తర్వాత లోకంలోనికి వెళ్ళిపోతే దేవుడు ఎంత బాధపడతాడట? ఎంత బాధపడతాడో? ఎవరు మాట్లాడుతున్నాడో చూడండి. మళ్ళీ అదే చదవండి ఒకసారి 38లో. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకేముండదో. దేవుడు ఏమైపోతాడట? ఎంత బాధపడ్డాడండి. ఆ కుటుంబం బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళిపోయింది. అంటే దేవుడి మీద వీళ్ళకి ఏం కోల్పోయారు? వీళ్ళు విశ్వాసం చాలా ప్రాముఖ్యం. అవిశ్వాసం ఏం చేసింది వీళ్ళని అని అంటే, అవిశ్వాసం ఎంత ప్రమాదంలోనికి వెళ్ళిపోయిందంటే, ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఇంకో మంచి మాట యాకోబు పత్రిక వచ్చండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణము వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుము రెండమని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుమని. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఈ రోజు సంఘంలోనట కొంతమంది ఏం ఆలోచించుకుంటున్నారంటే, ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటేనట, 1 సంవత్సరం వెళ్ళిపోదాం ఎక్కడికే, దుబాయో, కువైటో, ఇంకా ఉన్నాయి కదా, పాకిస్తాన్ వెళ్ళరులే,
పాకిస్తాన్ వెళ్ళి అమార భారత్ అన్నాం అనుకో, అమార పాకిస్తాన్ అంటాడు, ఎంతో డిష్. కొన్ని రాష్ట్రాలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, కొన్ని దేశాలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా వీళ్ళు భార్య పిల్లలతో వెళ్ళిపోయారు. కొంతమంది ఎలా వెళ్ళిపోతారండి? భార్య బిడ్డలను విడిచిపెట్టి. దయచేసి జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళే ప్రయత్నాలు చేయకండి. దేవుడి మీద ఆధారపడండి, ఇక్కడే కష్టపడండి. కాబట్టి ఇక్కడేమో ఖర్చు చేసేస్తారు, అక్కడికి వెళ్తే వీళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? అక్కడైతే ఏ ఖర్చులు ఉండవండి, నిల్వ ఉంటుందండి. అది అవునా కదా? ఇక్కడే నిల్వ చేసుకోవచ్చు కదా, ఇక్కడే జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదా. ఏముండవు. ఏమనుకుంటారు? దూరం వెళ్ళిపోయి సంపాదించేసుకుందాం అనుకుంటారట. అయితే ఒకవేళ అక్కడ సహవాసం ఉంటుందా? సహవాసం ఉండి కొన్ని ఒకవేళ సత్యాన్ని మాట్లాడుతూ ఒకవేళ నువ్వు దేవునిలో బ్రతకడానికి అక్కడ ఏమైనా ఆస్కారం ఉంటుందా? ఉంటే ఒకసారి చూడుకొని. ఉండదు. మాక్సిమం ఏమని చేయదు. ఒక్కసారి డబ్బు సంపాదనలో పడిపోయావా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? లోకంలోనికి వెళ్ళిపోతావు. అంటున్నాడు, నీకు డబ్బు ముఖ్యమా? కాదు. ఏమని మాట్లాడుతున్నాడో, నేడైనా రేపైనా ఒక పట్టణం వెళ్ళిపోయి సంవత్సరం ఉండి అంటే ఏం చేస్తాడట? లక్షలు ఏం చేస్తాడట? గోని సంచిలో పెట్టుకున్నట్ట ఇంటికి వచ్చేస్తాడట. గోని సంచిలో పెట్టుకుని వస్తావో, గోని సంచిలోనే వస్తావో ఏమో, అంతే కదా. నువ్వు ప్రభువుని విడిచిపెట్టి ఆయన మీద ఏం లేదు చెప్పండి? అవిశ్వాసం, నమ్మకం లేదండి. కాకుల ద్వారా పోషించిన దేవుడు. ఏమండి? కాకుల ద్వారా పోషించలేదా? ఏమండి? ఏలియా ద్వారా పోషించలేదా? ఏలియా ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించలేదా? దేవుడు ఎన్ని కార్యాలు జరిగించినా ఏం చేస్తున్నారు చెప్పండి? నమ్మట్లేదు. దేవుణ్ణి నమ్మట్లేదు. అవిశ్వాసం ఏం చేస్తుందనంటే సంఘము నుండి బయటికి పోయేలా చేస్తుంది. అవిశ్వాసం ఏం చేస్తుందంటే సహవాసము నుండి, దేవుడు నీకు చేయడా? ఆయన నమ్మితే నీకు కార్యం చేయడా? భక్తుల జీవితాల్లో కార్యాలు జరిగించలేదా? దేవుడు ఖచ్చితంగా చెయ్యగలడు, చెయ్యడానికే చూస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్మలేదో, ఎప్పుడైతే నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావో జాగ్రత్త. సొంత నిర్ణయాలు చాలా ప్రమాదం. దేవుడికి విడిచిపెట్టు. సొంత నిర్ణయాలు చాలా ప్రమాదం. వాక్యానికి వ్యతిరేకమైన నిర్ణయాలు చాలా ప్రమాదం. వాక్యం ఏం చెప్తుంది? ఆయన నన్ను ఎలా ఉండమంటున్నాడు, నన్ను ఎలా బ్రతకమంటున్నాడు, ప్రార్థనా జీవితంలో ఉండమంటున్నాడు, సహవాసంలో ఉండమంటున్నాడు, కష్టపడమంటున్నాడు, వ్యర్థంగా ఖర్చు పెట్టద్దు అంటున్నాడు. ఎన్నో ఉన్న చోటనే నిలబడాలి. దేవుడు అంటున్నాడు, ఉన్న చోటనే నిలబడు, ఉన్న చోటనే 10 మందిని దేవుళ్ళో నడిపించు, ఉన్న చోటనే నువ్వు నీతిగా బ్రతుకు, ఉన్న చోటనే 10 మందికి ఆదర్శంగా బ్రతుకు. దేవుని చిత్తమైతే నువ్వు వెళ్ళేది దేవుని చిత్తమా? దేవుణ్ణి అడుగు, చెప్తాడు. ఏదో ఒక రుజువు చూపిస్తాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నావా, లేకపోతే వివాహం చేసుకోవాలనుకున్నావా, లేకపోతే నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నావా, దేవుణ్ణి అడుగు. దేవుడు నీతో మాట్లాడతాడు. తండ్రి, ఈ నిర్ణయం కరెక్టా కాదా, నేను ఎలా బ్రతకాలి, నీ చిత్తానుసారంగా బ్రతుకుదాం అనుకుంటున్నాను దేవా అని అడుగు. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. వీళ్ళ కుటుంబం ఏం చేసింది? మాట్లాడిందా దేవుడితోటి? మాట్లాడలేదు. ఏమైపోయింది? ఒకనొక పట్టణం వెళ్ళి లాభం సంపాదిద్దాం అనుకున్నారట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారు కనుక ప్రభు చిత్తమైతే ఏం చెప్పుకోవాలట? ప్రభు చిత్తమైతే నేను వెళ్తానండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను కూడా ట్రావెల్ చేసే వచ్చాను. ప్రభు చిత్తాన్ని బట్ట, నా చిత్తాన్ని బట్ట? ప్రభు చిత్తాన్ని బట్టి ఎంత దూరం వచ్చాను? 300 అబౌవ్ ఉంది. ప్రభు చిత్తాన్ని బట్టి వచ్చామా, లేకపోతే లాభం సంపాదించుకుందామని వచ్చామా? డబ్బు సంపాదించుకోవాలంటే అక్కడే బోల్డ్ మార్గం, అవునా కదా? అంటే తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి? ప్రభు చిత్తాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళిపో అన్నాడు. రేపేమి సంభవించినో నీకు తెలియదు, దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఫస్ట్ పార్ట్ లో మనం తీసుకున్నది ఏంటంటే వైవాహిక జీవితంలో తప్పుడు నిర్ణయం. ఫస్ట్ పార్ట్
రెండో పార్ట్ ఏంటంటే నీ కుటుంబంలో నువ్వు తీసుకునే నెంబర్ 2 ఏంటంటే మిస్టేక్ ఏంటి? సంఘాన్ని విడిచిపెట్టడం, సహవాసాన్ని విడిచిపెట్టడం నువ్వు చేసే తప్పు. ఒక యవనస్తుడా, ఒక చెల్లమ్మ జాగ్రత్త, ఒక తమ్ముడు జాగ్రత్త, ఒక అన్న ఒక అక్క జాగ్రత్తగా ఆలోచించండి. తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. కనుక ప్రభు చిత్తమైతే వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏం జరుగుతుంది ఒకసారి మనం చూద్దాం. రూతు గ్రంథానికి వచ్చేయండి. రూతు గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. రూతు గ్రంథం 1వ అధ్యాయము చూడండి. 1వ అధ్యాయము ఏమని మాట్లాడుతున్నారో కాదు 2వ వచనం చూడండి. ఆ మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహులోను కిల్యోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకి వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు ఏమైపోయాడట? డబ్బు సంపాదిద్దామని వెళ్ళిపోయారు. డబ్బు సంపాదిద్దామని వెళ్ళిపోయారు. ఎంత దూరం వెళ్ళిపోయారు? బెత్లెహేమికి సుమారు 82 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. ఇప్పుడంటే రాకపోకలు బాగున్నప్పుడు రాకపోకలు చాలా ఇబ్బంది, నడిచిపోవాలి. 82 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. 80 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత సంపాదిద్దామని వెళ్ళిపోయారు. సంపాదిస్తున్నారు, ఓకే. డబ్బు సంపాదించా, ఓకే. ప్రాణం పోయింది. నీ స్వజాతిని వద్దనుకున్నావు, దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని వద్దనుకున్నావు. ఈరోజు నువ్వు వద్దనుకుంటున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిత్య జీవం. ఆ రోజు కన్నా శ్రేష్టమైన వాగ్దానం ఏంటి చెప్పండి? ఈరోజు మనకి నిత్య జీవం. నిత్య జీవం. ఈ రోజు నువ్వు వద్దనుకున్న దేశం ఏ దేశమో తెలుసా? పరలోకం. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ దేశం కనాను, ఆ భూభాగం ఏదైతే ఉందో, పాలు తేనెలు ప్రవహించే దేశం కన్నా శ్రేష్టమైన దేశం ఏది? పరమ కనాను. ఇప్పుడు ఆ పరమ కనాను నేను వద్దనుకుంటున్నావు. సహవాసం వద్దనుకుంటే, సంఘం వద్దనుకుంటే, ఆత్మీయులు వద్దనుకుంటే నువ్వు చేసే తప్పేంటో తెలుసా? ఆ రోజు ఆ కుటుంబం చేసిన తప్పేంటో తెలుసా? జాగ్రత్త. ఆ రోజు ఆ కుటుంబం చేసిన తప్పు వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరు చనిపోయారట? ఒకనొక పట్టణం పోయట. ఏం చేద్దాం అనుకున్నారట? ఏం చేద్దాం అనుకున్నారు? లాభం సంపాదిద్దాం. ఎలిమెలకు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆలోచించుకోవాలి కదా, ఆలోచించుకోలేదు. ఆలోచించుకోకుండా నెక్స్ట్ ఏం చేశారు చూడండి. చనిపోయిన తరువాత ఆమె 2 కుమారులు నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోను. కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి చెప్పండి. ఫస్ట్ లో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? విశ్వాసానికి పరీక్ష అయినా నిలబడాలి, లేకపోతే చేసిన పొరపాట్లనైనా. జాగ్రత్త. మనం తీసుకునే నిర్ణయాలే మనల భవిష్యత్తు నిర్ణయించేస్తాయి. ఒక తప్పు, అదే చెప్తున్నాను, అప్పు చేసేవాడు ఎలాగ ఆలోచించాలో, తప్పు చేయాలనుకున్నవాడు తప్పుడు నిర్ణయాలు 10 సార్లు ఆలోచించాలి. నిజంగానండి, అప్పులు చేస్తామండి, ఎన్ని తిప్పలండి బాబు, ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నామండి బాబు. కొంతమంది అంటే అనకూడదు కంటే తాగుతా అప్పు చేస్తారు దరిద్రులు. కుటుంబాన్ని రోడ్డు పాలు చేయటానికి, పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికి, కట్టుకున్న భార్య ఈదులో పడటానికి. జాగ్రత్త. నువ్వు తీసుకునే నిర్ణయం నీ కుటుంబాన్ని ఏం చేస్తుంది? రోడ్డు పాలు చేస్తుంది. రోడ్డు పాలు. జాగ్రత్త. ఒక పొరపాటు నిర్ణయం తీసుకుంటున్నావా? సంఘాన్ని విడిచిపెడుతున్నావా? సహవాసాన్ని విడిచిపెడుతున్నావా? జాగ్రత్త. చాలా బిగ్ మిస్టేక్ చేస్తావు. నువ్వు చేసే నిర్ణయాలు,
నువ్వు చేసే పనులు లేదా మనం చేసే పనులు, మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తుని ఏం చేస్తాయి? నిర్ణయం చేస్తాయి. భవిష్యత్తులో మనం బాగుండాలా వద్దా? చెప్పండి. బాగుండాలా వద్దా? బాగుండాలని అందరికీ బాగుండాలా వద్దా? నాశనం అయిపోవాలా? నాశనం అయిపోయిన వాళ్ళు చేతులు ఎత్తండి. మేము మా కుటుంబం నాశనం అయిపోయిన చేతులండి. ఎవడన్నా చేతులు ఎత్తాడా? మరి ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఆలోచించు. తీసుకునే నిర్ణయాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు. ఎవరు చనిపోయారట? ఎలిమెలకు చనిపోయాడు. అహులోను గిల్యోను కూడా ఏమైపోయారు? దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటి చెప్పండి. ఎవరు నమ్మకపోవడం? దేవుడు నమ్ముతారా వద్దా? కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సంఘంతో అంటుకట్టబడి ఉంటారా? సంఘానికి వేరైపోతారా? కష్టం రానివ్వండి, ఇబ్బంది రానివ్వండి, శోధనలు రానివ్వండి, కన్నీళ్లు రానివ్వండి, సహవాసాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ ఏమి నేర్పబడుతుంది అని అంటే, మనకు విలువలు నేర్పబడతాయి. మన కుటుంబానికి భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో ఒక విలువలు ఇక్కడ నేర్పించబడతాయి. ఆలోచించు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని అధోగతిపాలు. కుటుంబానికి భర్త దిక్కు అనుకుంటే, పెద్ద దిక్కు అనుకుంటే, భర్త చనిపోతే చేతికందొచ్చిన కొడుకులు ఏమైపోయారు? చనిపోయారు. ఎప్పుడైతే చేతికందొచ్చిన కొడుకులు చచ్చిపోయారో ఇంకేం చేస్తా చెప్పండి? ఒంటరిది అయిపోయింది. కోడల్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. కానీ అందులో ఒక మంచి కోడలు. ఎవరో? రూతమ్మ. అమ్మ ఎలా ఉంటావు? రూతమ్మలా ఉంటావు, అర్పలా ఉంటావా? అందులో ఒక మంచి కోడలు ఉంది. నయోమికి అదృష్టం ఏంటంటే, ఆ కుటుంబానికి కలిగిన అదృష్టం ఏంటంటే మంచి కోడలు వచ్చింది. మన ఇంటికి మంచి కోడలు వచ్చింది. పోసేస్తారు ఏతే అలా ఉండకూడదు. రూతు చరిత్రలో నిలబడిపోయింది. వార్ప కాలగర్భంలో కలిసి. జాగ్రత్త, మంచి కోడలుగా ఉన్నావా? చరిత్రలో నిలబడిపోతావు. నీ గ్రామంలో నువ్వు నిలబడిపోతావు. దేవుడు నీ పేరుని తరతరాలు చెప్పుకునే చేస్తాడు. ఇప్పుడు నీకు తెలియదు అంటే ఒక విషయం ఆలోచించండి. రూతమ్మ గారికి తెలుసా నా గురించి తరతరాలు మాట్లాడుకుంటారని? రూతమ్మ గారికి తెలుసా? జాగ్రత్త. వార్ప గురించి ఎవరో కూడా ఏమి లేదు. చరిత్ర వార్ప ఓర్చుకోలేకపోయింది అంతే. జాగ్రత్త, నీ పేరు చరిత్రలో నిలబడుతుంది. రేపొద్దున నీ పిల్లలు చెప్పుకుంటారు, అమ్మ, నా కోడలు, నా భార్య దేవత అంటాడు. లేదని ఏమంటాడు? చెయ్యమండి బాబు, అది ఎప్పుడు పీడ అయిపోద్ది అనిపిస్తుందండి అంటాడు. జాగ్రత్త, మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుని ఏం చేస్తాయి? నిర్ణయం చేస్తాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయం, కుటుంబంలో 3 వ్యక్తులు ఏమైపోయారు? కరువు వచ్చిందని వెళ్ళిపోయారు. కాటికి పోతారని అనుకోలేదు. కాటికి పోవడం కన్నా దేవుని దగ్గర ఉండడం మంచిది. నువ్వు కాటికి అర్ధాంతరంగా రాలిపోవడం కన్నా సంఘములో ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడిపోవడం మంచిది. ఎంతమంది నడిపిస్తావో నడిపించు. ఎంతమందిని ఈ మంచి మార్గంలో నడిపిస్తావో నువ్వు నడిపించు. ఎంతవరకు నువ్వు ప్రయాసపడతావో ప్రయాసపడు. నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయాసపడు, లేదా నీ గ్రామాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయాసపడు. దేవుడు చెప్తున్నాడు, విశ్వాసము మూలము కానిది పాపం అన్నాడు. విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి రావడం తప్పు. దేవుడు నచ్చుకో. ఎందుకంటే పిల్లరా, మనిషిని అనుమానించావంటే అర్థం ఉంది. మనం ఎవరిని అనుమానించకూడదు. అందుకే అంటాడు కదా కీర్తనకారుడు, అంటాడు, రాజులు నమ్ముట కంటే, అధికారులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. నీకు కష్టం వచ్చిందా? దేవుడి మీద ఆధారపడు. నీకు ఇబ్బంది వచ్చిందా? దేవుడి మీద ఆధారపడు. కన్నీరు వచ్చిందా? దేవుడి మీద ఆధారపడు. అంతే తప్ప కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కన్నీరు వచ్చిందని సంఘం నుండి దూరం అయిపోయావా? ఆ రోజు కుటుంబంలో జరిగిందే. 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు ఉండిపోయారు? 10 సంవత్సరాలు పైనే ఉండిపోయారు. సంపాదిద్దాం అనుకున్నారు, కాటికి పోతారు. కాబట్టి
అవిశ్వాసం ఉండకూడదు. దేవుడు కార్యము చేయగలిగిన సమర్థుడు. నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. నమ్మండి దేవుణ్ణి. దేవుడి దగ్గరికి వచ్చినాడు ఎప్పుడు కూడా నష్టపోడు. బైబిల్ అంతా చదువు. ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వచ్చాడు, బైబిల్ అంతా చదువు. దేవుణ్ణి నమ్మి మోసపోయినాడు ఎవడన్నా ఉన్నాడేమో చదువు. దేవుణ్ణి నమ్మి నష్టపోయినాడు ఎవడన్నా ఉన్నాడేమో ఒకసారి చదువు. దేవుణ్ణి నమ్మి పాడైపోయినాడు ఎవడో లేడు. దేవుణ్ణి విడిచిపెట్టి బాగుపడ్డవాడు ఎవడో కూడా లేడు. జాగ్రత్త. మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుని ఏం చేస్తాయి? నరకం ఉంది, పరలోకం ఉంది. యుగ యుగాలు దేవుని దగ్గర ఉండాలంటే తీసుకునే నిర్ణయమే. యుగ యుగాలు కాలిపోవాలంటే తీసుకునే నిర్ణయమే. ధనవంతుడు ఏ నిర్ణయం తీసుకున్నాడో? గోదారంగుల బట్టలు ధరించుకుని ప్రతిదినం ఏం చేశాడట? అతడు తీసుకున్న నిర్ణయం ఎక్కడికి పోయింది? నరకానికి పోయేవాడంటే ఈ అగ్ని జ్వాలలో అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలో నేనేం చేస్తున్నాను? యాతన పడుతున్నాను అన్నాడు. అతడు తీసుకున్న తప్పుడు నిర్ణయం. మరి లాజరు కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కన్నీరు వచ్చినా దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడున్నాడట? అబ్రహాము రొమ్మున ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాడు. కనుక బైబిల్ బాగా చదవండి. దేవుణ్ణి నమ్మినోడు పాడైపోతాడు. మనుషులు నమ్మావా పాడైపోతాడు. ఒకవేళ నిన్ను మోసం చేయొచ్చు, కానీ మోసం చేయని ఒకే ఒక్కడు దేవుడు. కనుక మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించడం మేలు. కనుక విశ్వాసంతో ఉందాం. ఎబ్రీ రాసిన పత్రిక అంటుంది కదా, 11వ అధ్యాయం చెప్తుంది కదా, విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వస్తే అది ప్రయోజనం కాదు. ఆయన దగ్గరికి వచ్చేవాడట ఆయన ఉన్నాడని మనం నమ్మాలి. ఇంకోటి ఆయన ఏం చేస్తాడట? ఫలము దయచేస్తాడు, కార్యం చేస్తాడు. ఓపికతో ఎదురు చూద్దాం. దేవుడు మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్. తలనొచ్చినట్లయితే ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మా ప్రియములో ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీ దాసులమైన మా ద్వారా శ్రేష్టమైన సంగతులు మీరు మాట్లాడారు. మరి ఎంతమందికి అర్థమైందో తెలియదు తండ్రి. వారు ఎంతవరకు వింటున్నారో తెలియదు. వారి యొక్క విశ్వాస పరిమాణం అయితే మాకైతే తెలియదు కానీ తండ్రి, ఇదిగో తండ్రి మీరైతే మాట్లాడారు. దీన్ని అర్థం చేసుకుని తండ్రి విశ్వాసపు కొలతలో తండ్రి వారు జీవించడానికి తండ్రి సహాయం అనుగ్రహించిన వారే కాదు కానీ తండ్రి, మేము కూడా తండ్రి ఆ విశ్వాస పరిమాణంలో తండ్రి, ఆ పరీక్షల్లో తండ్రి మేము నిలబడటానికి తండ్రి మాకు శక్తిని, సామర్థ్యాన్ని, ఓర్పును అనుగ్రహించండి. యువతండి కూడి వచ్చిన మీ పిల్లలను తండ్రి దీవించి ఆశీర్వదించండి. యువతండి వారి కుటుంబాల్లో ఘనమైన కార్యాలు తండ్రి జరిగించండి. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు వారి నామమున తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.